ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే సుందరం. నమస్కారం. ఎఫ్ఐఐని ఎందుకు అంత సెల్ చేస్తున్నారండి? ఎప్పుడు న్యూస్ చూసినా కూడా ఎఫ్ఐఐ సెల్లింగ్ అని అసలు అవును. ఎందుకు అంత పగబట్టారు? వాళ్ళు ఎప్పుడు ఇంక్రీజ్ అయినట్టు కనిపించట్లేదు, నాకు సెల్లింగే కనిపిస్తా ఉంది. అవును. సో బేసికల్గా ఏంటంటే ఇండియాలో ఈ ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ వాళ్ళు పెట్టిన ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ లేదు, దగ్గర దగ్గరగా ఒక 17% ఇండియా స్టాక్ మార్కెట్ మొత్తం వాళ్ళ సొంతం. మ్హూ. 17%. ఎప్పుడో 10 ఏళ్ళు 20 ఏళ్ల క్రితమే సెన్సెస్ నిఫ్టీ బాగా తక్కువలో ఉన్నప్పుడే వాళ్ళు హెవీగా ఇన్వెస్ట్ చేశారు ఓకే. వాళ్ళు ఆ టైంలో. అప్పటికి ఇప్పటికల్ బాగా పెరిగిపోయినాయి అవన్నీ కూడా. ఇప్పుడు మార్కెట్లో చెప్పాలంటే 85 లక్షల కోట్లు వాళ్ళ సొంతం. 85 లక్షల కోట్లు స్టాక్ మార్కెట్ మొత్తం ఒక 430 లక్షల కోట్లు ఉంటుంది ఇండియన్ స్టాక్ మార్కెట్. 430 లక్షల కోట్లు ఇండియా స్టాక్ మార్కెట్ మొత్తం సైజు. ఆహా. అందులో వాళ్ళ సైజు 85 లక్షల కోట్లు ఉంటుంది ఈ పాయింట్ ఆఫ్ టైంలో కూడా. ఆహా. అందుకని రోజుకి 3,000 కోట్లు అమ్మినా సరే ఇంకా 40-50 సంవత్సరాలు అమ్మాల్సి వచ్చింది వాళ్ళు. ఓ, సో మనం దాన్ని భూతద్దంలో పెట్టి చూడాల్సిన చూసుకోవాల్సిన అవసరం అవసరం లేదు. లేదు. కానీ సెల్లింగ్ అనేసరికి అక్కడ కాబట్టి ఏం జరుగుతుందంటే లాస్ట్ 6 ఇయర్స్ నుంచి పర్టికులర్గా 2021 నుంచి చూశారనుకోండి, వాళ్ళు కొత్త మనీ లోపల తీసుకురాకపోగా మ్, ఉన్న దాంట్లో ఉంచి దగ్గర దగ్గర 92,000 కోట్లకి అమ్మారు ఓ 6 సంవత్సరాల క్రితం. ఓకే. 5 సంవత్సరాల క్రితం 2022లో 2.7 lakhs కోట్లకి అమ్మారు. కొత్త డబ్బులు తీసుకురాలా, ఉన్న డబ్బులు అమ్మేశారు. అలాగే 2023లో చూస్తే మళ్ళీ 16,000 కోట్సే అమ్మారు. మళ్ళీ 2024లో చూసుకుంటే 3 లక్షల కోట్లకు అమ్మారు. 2025 లాస్ట్ ఇయర్ చూసుకుంటే 3 లక్షల కోట్లకు అమ్మారు. మ్, ఈ సంవత్సరం ఇప్పటికే 1 మంత్లోనే 40,000 కోట్లకు అమ్మారు. పెరుగుతోంది మార్కెట్లో వాళ్ళ సెల్లింగ్ పెరుగుతుంది. పెరుగుతోంది అదే అదే. ఇప్పుడు 1 మంత్కే 40,000 కోట్లు చేసి పడేశారు. ఆ, కాబట్టి ఇంత హెవీ అగ్రెసివ్ సెల్లింగ్ అప్పుడు ఎవరో ఒకరు కొంటే తప్ప అది ఆగదు కదా. అవును. అయితే ఈ సంవత్సరం కొత్తగా ఏంటంటే ఒక రిటైలర్సే నెలకొచ్చేకల్లా 31,000 కోట్లు పెడుతున్నారు స్టాక్ మార్కెట్లో ఎస్ఐపి రూట్లో రిటైలర్స్ అందరు కలిసి. ఆహా. అలాగనే ఇన్సూరెన్స్ కంపెనీస్ అండ్ ఇవి పెన్షన్ ఫండ్స్ ఇవన్నీ కలిపి లాస్ట్ 1 ఇయర్లో స్టాక్ మార్కెట్లో 8 లక్షల కోట్లు పెట్టినాయి. ఇట్స్ ఎ గుడ్ సైన్ ఇట్స్ అనుకోవాలంటే. గుడ్ సైన్. ఓకే. వీళ్ళే కనుక లేకపోతే ఈ ఎఫ్ఐ సెల్లింగ్కి వాటిని కొనేవాళ్ళ లెక్క ఇంకా డ్రాప్ అయ్యేది. ఆహా. అందుకని స్టాక్ మార్కెట్ కాతుకుతూ ఆగిందంటే కేవలం రిటైలర్స్ ఎస్ఐపి రూట్లు కొంటున్నారు కాబట్టి ఇది ఆగింది. ఓ. వాళ్ళ డబ్బే లేకపోతే ఇంకా ఎక్కడ కొలాప్స్ అయిపోయేది. మ్, మ్. కాబట్టి వాళ్ళు ఇది దీని ప్రభావం మన మార్కెట్ మీద ఎలా ఉంటుందండి? డెఫినెట్ గా ఉంటుంది. ఎందుకంటే ఎవరైనా కొనే వాళ్ళు అందరూ కొంటున్నారు అనుకోండి, డిమాండ్ క్రియేట్ అయ్యి స్టాక్ ప్రైస్ ఈజీగా ముందుకు పోతాయి. పెద్దోళ్ళు అమ్ముతున్నారు అనుకోండి, చిన్నోళ్ళు ఎంత కొన్నది ఆగదు కదా. అవును. ఇక్కడ పెద్ద వర్గం అంటే ఎఫ్ఐఐస్ డిఐఎస్ ఇద్దరు అనమాట. మ్, ఇండియాలో డిఐఎస్ తక్కువ మంది ఉంటారు, బట్ ఎఫ్ఐఎస్ ఎక్కువ మంది ఉంటారు. వీళ్ళు ఆల్రెడీ ఎప్పుడో తక్కువ రేటు ఉన్నప్పుడు బాగా భారీ కొన్నారు వాళ్ళు. ఆ కొన్నయన్నీ మంచి లాభాలతో ఉన్నాయి కదా ఇప్పుడు. అందుకు రోజుకు 3,000 కోట్లు అమ్మేసుకుంటూ వెళ్ళిపోతా ఉన్నారు అదే పనికి లాస్ట్ 6 సంవత్సరాల నుంచి. కాకపోతే ఒకటే ఇక్కడ ఈ అమ్మేసే మొత్తం అమెరికాకి వెళ్ళటల్లా ఇందులో కొంత మళ్ళీ ప్రైమరీ మార్కెట్కి వచ్చేస్తుంది. కొత్తగా ఐపీఎస్ వస్తున్నాయి కదా. మ్, ఇండియాలో యావరేజ్ మీద ఐపీఎస్ సంవత్సరానికి 250 వస్తున్నాయండి. అంటే రోజుకు ఒకటి వస్తుంది యావరేజ్ వర్క్ ఇండియాలో, మ్, ఎవ్రీడే వర్క్ ఇండియాలో. పెద్ద ఐపీఓ అంటే దగ్గర దగ్గర ఒక 15,000 కోట్లకు ఉంటుంది రఫ్గా. చిన్న ఐపీఓ అంటే 30 కోట్లు 20 కోట్లకు వస్తున్నాయి. ఓ. ఈ డబ్బులను కొంత వాళ్ళు కొత్తగా వచ్చే ఐపీఎస్లో ఇన్వెస్ట్ చేసుకుంటూ పోతున్నారు. ఆహాహా. అంటే రెండోది ఎందుకు ఎఫ్ఐఎస్ ఎంతగా అమ్ముతున్నారు అంటే వాళ్ళు గిట్టుబాటు అవట్లా. ఆహా. ఎందుకు గిట్టుబాటు అవటం లేదంటే మనం ఎప్పుడైనా స్టాక్ మార్కెట్ మనం ఇండియన్ రూపీలో పెడుతున్నాం కాబట్టి మనం ఇండియన్ రూపీలో లెక్కేసుకుంటాం. ఆ. కానీ వాళ్ళు డాలర్లో పెడుతున్నారు కదా. ఓకే. డాలర్లో అమెరికా నుంచి వచ్చే వాళ్ళందరూ డాలర్లో పెడతారు. డాలర్లో పెట్టినప్పుడు మళ్ళీ తిరిగి తీసుకెళ్ళినప్పుడు డాలర్లో కన్వర్ట్ చేసుకొని తీసుకెళ్ళాలి కదా. లాస్ట్ ఇయర్ 1 ఇయర్లోనే రూపీ 6% డౌన్ అయింది. 6% లాస్ అయినట్టే కదా వాళ్ళ డబ్బులు వాళ్ళు అవును. మార్చినప్పుడు. అవును. ప్లస్ ట్యాక్సెస్ 12.5% లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెట్ ట్యాక్స్ కట్టాలి కదా. మ్, అదొక 12.5% పోయింది కదా. ఇప్పుడు ఈ రూపీ డిప్రిషియేట్ అయిపోయింది 6%, 12% ట్యాక్స్ పోగా మార్కెట్ 10% పెరిగినా సరే వాళ్ళ చేతికి వచ్చేది 2%. ఓ. అదే ఇండియాలో పెట్టే వాళ్ళకి ఏంటంటే 12% పెరిగినా సరే మనకి 2% ట్యాక్స్ పోగా ₹2 ₹10 మిగులుతుంది మనకి. మ్, బట్ వాళ్ళకి మిగలవు, ఎందుకంటే డాలర్ వీక్ అవుతుంది కాబట్టి. ఓకే. వాళ్ళ ఇండియన్ రూపీ వీక్ అవటం వల్ల డాలర్ ఎక్కువ పెట్టి కొనాల్సి వస్తుంది. అవును. దాంతో వాళ్ళకి ఏంటంటే 10% వచ్చినా సరే లిటర్ కనపడుతున్నా వాళ్ళకి గిట్టుబాటు అవుతుంది 2%. అమెరికాలో ఇప్పుడు బ్యాంకులకు వడ్డీకి ఇస్తే గిట్టుబాటు అవుతుంది 4% అండి. ఓ. అమెరికాలో వడ్డీ రేట్లు పెరిగినాయి బాగా అక్కడ కూడా. ఓకే. అక్కడ బ్యాంకుల్లో మనం ఇన్వెస్ట్ చేస్తేనే వాళ్ళకి లోకల్ వాళ్ళకి వచ్చేది 4% వస్తుంది. ఆహా. అది ఇండియాకి 10% సమానం. ఆ, ఇండియాకి వస్తే 10% సమానం. అవును. లాస్ట్ 2 ఇయర్స్ నుంచి నిఫ్టీ సింగిల్ డిజిట్లో మూవ్ అవుతుంది. అవును. మరి వాళ్ళకి ఏం గిట్టుబాటు అవుతుంది ఇండియాలో ఉంటే?
కాబట్టి వాళ్ళు స్టాక్స్ ని వెనక్కి వాళ్ళ తీసుకుంటారు. లాక్కెళ్ళిపోతున్నారు. పైగా వేరే దేశాలు చాలా తక్కువ రేటు దొరుకుతున్నాయి. అమెరికా అనుకోండి, అమెరికన్ స్టాక్ మార్కెట్ లాస్ట్ ఇయర్ ఆల్మోస్ట్ 20% పెరిగింది. ఆహా. గత 3 సంవత్సరాల నుంచి అమెరికన్ మార్కెట్ యావరేజ్ మీద డబుల్ డిజిట్లో పోత పెరుగుతూనే ఉంది. వరల్డ్ వైడ్గా అన్ని మార్కెట్లు పెరుగుతూ ఉన్నాయి. అందుకని ఎక్కడైతే వరల్డ్ మార్కెట్లో గ్రోత్ ఉంటుందో, ఎక్కడైతే ఈ డేటా సెంటర్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టాక్స్ అవైలబిలిటీ ఉంటుందో వాటిలో ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తున్నారు. మ్మ్. ఊహించుకోండి, ఎన్విడియా 3 years బ్యాక్ మనం చూసుకుంటే అది 2 లక్షల కోట్ల కంపెనీ. ఇవాళ 500 లక్షల కోట్ల కంపెనీ ఈ పాయింట్ ఆఫ్ టైంలో. మరి డబ్బులు అంతా ఎవరు పెట్టారంటే వీళ్ళే పెట్టారు. మ్మ్. అందుకని ఇండియాలో లాస్ట్ 2 years నుంచి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టాక్స్ ఏం లేవు, ఇక్కడ మ్మ్. డేటా సెంటర్ స్టాక్స్ ఏం లేవు. అంటే మోడర్న్ లేటెస్ట్ టెక్నాలజీ ఉన్న స్టాక్స్ ఇక్కడ ఇండియాలో లేవు. ఓకే. అవన్నీ తైవాన్లో ఉన్నాయి, చైనాలో ఉన్నాయి, కొరియాలో ఉన్నాయి, అమెరికాలో ఉన్నాయి. అందుకని న్యాచురల్గా అందరూ ఆటోని పెడతారు కదా, ఎందుకంటే ప్రస్తుతానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రన్ అవుతుంది. అవును. ఆటలో ఇన్వెస్ట్ చేసుకుంటూ పోతారు. అందుకని అందరూ అక్కడికి వెళ్తున్నారు. ఓకే. రెండోది, ఇండియా నుంచి కూడా అమెరికాలో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఎక్కువ అవుతున్నారు. ఆహా. అమెరికాలో మైక్రోసాఫ్ట్ కొనేవాళ్ళు, ఫేస్బుక్ కొనేవాళ్ళు ఎక్కువ అవుతున్నారు. అంటే మనోళ్ళే అటు డాలర్ కొంటాం ఏం చేస్తున్నారు, డాలర్ ఇంకా కాస్ట్లీ అవుతుంది, రూపాయి ఇంకా డ్రాప్ అవుతుంది. డ్రాప్ అయిపోతుంది. మనోళ్ళే గోల్డ్ కొంటున్నారు. గోల్డ్ కొనాలన్నా డాలర్లో పే చేసుకోవాల్సిందే కదా, దుబాయ్ వాళ్ళకి లేదా స్విట్జర్లాండ్ వాళ్ళకి. అందుకు రూపీ మీద ప్రెజర్ ఎక్కువ ఉంది. ఓకే. అందుకని ఇక్కడ మన ఇండియాలో చూడటానికి 10% జరిగితే బాగుంది అనిపిస్తున్నా, ఫారిన్ యాంగిల్లో చూసినప్పుడు వాళ్ళకి 10% అవ్వదు. అది ఆ. వాళ్ళు డాలర్ కన్వర్షన్లో 6% పోతుంది, ట్యాక్స్ రూపంలో ఇంకొక కొంత పోతుంది, లాస్ట్ 2% మిగులుతుంది. అంటే ఓకే. లాస్ట్ 3 years యావరేజ్ మీద ఎఫ్ఐఎస్ ఎవరైతే ఇండియాలో ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళందరూ మిగులుతుంది 3 to 4%. అదే అమెరికాలో బ్యాంకులు వడ్డీ ఇచ్చుకుంటేనే వాళ్ళకి 4% మిగులుతుంది. కాబట్టి వాళ్ళు ఇండియాలో ఇన్వెస్ట్ చేస్తారంటే చేయరు. అందుకని వాళ్ళు ఇప్పుడు రారు ఇండియాకి తిరిగి. ఇంకా ఇప్పుడు వాళ్ళు రావాలంటే ఒకటి, స్టాక్ మార్కెట్ బాగా పర్ఫార్మెన్స్ ఉండాలా, ఆహా. రెండోది గవర్నమెంట్ ట్యాక్స్ బాగా తగ్గించాలా, ఇండియన్ రూపీ ఎంతకంత స్టేబుల్ అవ్వాలా. మ్మ్. ఇలాంటి జరిగితే మళ్ళీ వాళ్ళకి అట్రాక్ట్ కనపడిద్ది, ఆ. అప్పుడు తిరిగి వస్తారు. ఓకే. అందుకని మనం రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు రారు. ఎస్. వాళ్ళకి వర్త్ మార్కెట్ అనుకుంటే వాళ్ళు ప్రభావం వస్తారు. కరెక్ట్. వాళ్ళకి వర్త్ అనుకుంటే వాళ్ళు వస్తారు. అందుకని ఇంటర్నేషనల్ లెవెల్లో ఎక్కడైనా బ్యాంక్ వడ్డీ రేట్లు 5% కొత్తని వాళ్ళ దేశంలోనే అనుకుంటే అసలు బయటికి ఎక్కడికి రారు వాళ్ళు, అక్కడే అక్కడే కూర్చుంటారు. చేసుకుంటారు. అక్కడే కూర్చుంటారు. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ ఇండియన్ రూపీ ఆల్మోస్ట్ 6 to 7% డ్రాప్ అవుతుంది. ఓకే. అది వాళ్ళకి చాలా పెయిన్ వాళ్ళకి అది. ఆ. అందుకని మనం వాళ్ళు అమ్ముతున్నారు అనే బదులు మ్మ్. వాళ్ళ పెయిన్ ఏంటో మనకి అర్థం అవుతే మనకు అర్థం అవుద్ది, ఓకే ఇది అమ్మట కామన్ అనే విషయం అర్థం అవుతుంది. రైట్. దీని అంటే మన రూపీ వాల్యూ ఇంతలా పడిపోతుంది కదా, దీన్ని మనం పెంచడానికి ఏం అవకాశం లేదండి. మన వాళ్ళు ఏ విధంగా గోల్డ్ పెంచగలుగుతాం? ఉందనుకోండి, ఇండియాలో లిటరల్లీ జీరో గోల్డ్, ఎక్కడ మైనింగ్స్ లేవు ఇక్కడ. ఆ. ఇండియా మొత్తం ఆల్మోస్ట్ సంవత్సరం వచ్చేట్లా 7 లక్షల కోట్ల వర్త్ గల గోల్డ్ కొంటాం మనం. సంవత్సరానికి 7 లక్షల కోట్లు. అది ఎంత అంటే ఆయిల్ తప్పదు, 90% మన ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటాం. ఆయిల్ తర్వాత బిగ్గెస్ట్ ఇంపోర్ట్స్ అంటే గోల్డే. ఓకే. దానివల్ల ఏమైనా ఉపయోగం ఉందా, దాచుకోవడం తప్ప ప్రొడక్టివిటీ ఏం లేదు ఏం కదా, లేదు. ఏం లేదు. ఆ. ఆ డబ్బంతా డాలర్లోనే పే చేసుకోవాలా, ఓకే. ఆయిల్ కొనుక్కోవాలా. ఆయిల్ 90% ఇంపోర్ట్ చేసుకుంటారు, ఆయిల్ అండ్ గ్యాస్ ఇండియాలో. అంటే జనాభా చూస్తే 146 కోట్లు. మ్మ్. మ్మ్. అంటే లోకల్గా ఏం మ్యానుఫ్యాక్చరింగ్ లేదు, ఏది గ్యాస్ కానీ ఆయిల్. పెట్రోల్ డీజిల్స్ ఏం లేదు, మొత్తం ఇంపోర్ట్ చేసుకోవటమే. ఓకే. అందుకని వాళ్ళు ఇప్పుడు కానీ రష్యా తోటి మనం టైప్ అయిన తర్వాత లోకల్ కరెన్సీలో ట్రేడ్ చేస్తున్నాం, కొంత తగ్గింది బర్డన్, ఆహా. ఎంతలో కొంత. ఓకే. ఓకే. అందుకని రూపీ వీక్ అవుతుందంటే కొంతకాలం వీక్గానే ఉండొచ్చు, ఇంపోర్ట్స్ ఎక్కువ మనం చేసుకుంటున్నాం కాబట్టి. రైట్. బట్ అది అలాగని చెప్పేసి రూపీ వీక్ అవుతుందంటే మనం వీక్ అవుతున్నాం అని కాదు, ఆ. బిజినెస్ లో ఇంబ్యాలెన్స్ అవుతుంది అంతే. ఆ. అంటే ఎక్స్పోర్ట్ చేసే వాళ్ళకి లాభం, రూపీ ఎంత వీక్ అవుతే మన దేశంలో టారిస్ వేరే దేశంలో అమ్మే వాళ్ళకి అంత లాభం. ఓకే. ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళకి కష్టం, రైట్. వేరే దేశం వాళ్ళతో కొంటున్నప్పుడు నువ్వు వాళ్ళ డాలర్లో పే చేయాలంటే వాళ్ళకి కష్టం. ఆ. ఆ. అందుకని మేక్ ఇన్ ఇండియాకి పర్ఫెక్ట్ లాంచింగ్ ప్యాడ్ ఇప్పుడు మనది. ఇప్పుడుది. ఎంత ఎక్కువ మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకుంటే అన్ని ఎక్కువ డాలర్లు వస్తాయి మనకి ఇప్పుడు. రైట్. రైట్. అందుకని అదొక ఎకానమీ పాలసీ షిఫ్ట్ అవుతుంది అంటే బెటర్ అనమాట. అంతే తప్ప అది మన వీక్నెస్ అనుకోవడానికి ఏం లేదు అక్కడ. రైట్. టీవీలో చూడగానే అయ్యో ఎఫ్ఐ సెల్లింగ్ అయిపోతుంది అని ఒక ఫీలింగ్ అనిపించిన, ఇప్పుడు మీ అనాలిసిస్ అంతా విన్నాక కూడా ఓకే జరగాల్సింది ఇది జరుగుతా ఉంది అనుకోవడం. మన ఇండియా వాళ్ళే అమెరికాలో ఇన్వెస్ట్ చేస్తున్నారు కదా. ఎస్, అది హ్యాపీ థింగ్. స్టాక్ మార్కెట్ లో మాఫాంగ్ అని ఒక ETF దొరికింది. మనం డైరెక్ట్ గా అమెరికా టాప్ 10 కంపెనీలు పెట్టుకోవచ్చు, ఇండియాలో కూర్చొని ఇండియన్ రూపీలు పెట్టచ్చు. దాని మీనింగ్ ఏంటంటే మన డబ్బులు తీసుకెళ్లి అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ వాళ్ళు అమెరికాలో ఆ స్టాక్స్ ని కొంటున్నారు కదా బ్యాక్గ్రౌండ్ లో. అంటే మనం కూడా మనం తెలియకుండా డైరెక్ట్ ఇండియన్ వీక్నెస్ కి హెల్ప్ అవుతున్నాం కదా. అవును. అవును. సో అట్లా లోకల్ థింగ్స్ వల్ల రేపు ప్రస్తుతానికి వీక్ అవుతుంది అనమాట. ఆ వీక్నెస్ మన వీక్నెస్ కాదు, ఎకానమీ వీక్నెస్ కింద కాదు అది. అది ఎకానమీ పాలసీలో ఒక మార్పు అంతే. రైట్. అది మన వీక్ ఖచ్చితంగా కావద్దు. ఒకవేళ రేపు నువ్వు రూపీ స్ట్రాంగ్ అయినా సరే ఎక్స్పోర్ట్ చేసిన వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది, ఇంపోర్ట్ వాళ్ళకి హ్యాపీ అవుతుంది. అంతే. ఎప్పుడు ఏదో ఒక వర్గం సఫర్ అవ్వాల్సిందే. కొన్ని దేశాలు కావాలని వాళ్ళ లోకల్ కరెన్సీని వీక్ చేసుకుంటాయి. ఎగ్జాంపుల్ చైనా, వాళ్ళు ఎప్పుడు వాళ్ళ కరెన్సీని డివాల్యుయేషన్ చేసుకుంటారు. అప్పుడు ఏంటంటే ఇంటర్నేషనల్ లెవెల్లో కాంపిటీషన్ బాగా ఉంటుంది అనమాట.
ఈవెన్ అమెరికా వాళ్ళు కూడా ఇప్పుడు ఒకప్పుడు డాలర్ ఇండెక్స్ 110 ఉండేది, 110. ఇప్పుడు అది 98 ఉంది. అంటే ఈ ట్రంప్ హైలో 90కి వచ్చిందని రూమర్. ఓకే అంటే వాళ్ళ డాలర్ని వాళ్ళే డివాల్యుయేట్ చేసుకుంటున్నారు. ఓకే ఎందుకంటే బిజినెస్ కాంపిటేటివ్గా తయారు అవ్వాలని. అవ్వాలని అదే అందుకని ఈ రూపీ కన్వర్షన్, కరెన్సీ కన్వర్షన్, ఎకానమీ మొత్తం కూడా ఏంటంటే బాగా ఇండెప్త్గా ఉన్న వ్యాస్ట్ సబ్జెక్ట్ అనమాట. అవునండి అవి ఐడియాస్ ఉండే కొద్ది లేదు, మనకి రీజనల్ అర్థం అవుద్ది. ఓకే ఓకే ఇది జరుగుతుంది కాబట్టి ఇది ఓకే అని అర్థమైంది. అందుకు రోజుకి FIIs 3000 crores అమ్ముతున్నారంటే ఇట్స్ నార్మల్, నథింగ్ ఈజ్ వరీ అబౌట్ దట్ అనమాట. ఓకే కాకపోతే ఒకటి కంపెనీస్ ప్రాఫిటబిలిటీ పెరిగితే అది ఆటోమేటిక్గా అందరినీ అట్రాక్ట్ చేస్తుంది. అందుకని చేయాల్సింది ఏంటంటే కంపెనీస్ యొక్క ప్రాఫిట్ పెరగాలి అంతే. అంతే అది పెరిగితే ఆటోమేటిక్ స్టాక్ చీప్ అయిపోద్ది అండ్ మళ్ళీ పోయిన మనీ మళ్ళీ బ్యాక్ వచ్చేస్తుంటుంది. ఈ లోపు గవర్నమెంట్ వాళ్ళు కూడా ట్యాక్స్లు తగ్గించారనుకోండి, వాళ్ళకి అట్రాక్ట్ అవుతుంది మార్కెట్. రైట్ రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే. హాయ్, ఈ మంత్ ఈ 3 రోజుల్లో అంటే సాటర్డే, సండే, మండే ఈ 3 రోజుల్లో ETFs, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ గురించి ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఎలా ఇన్వెస్ట్ చేయాలి, బెస్ట్ వాటికి ఎలా చూస్ చేసుకోవాలి, వీటి మీద ఈ 3 days వెబినార్ జరగబోతుంది ఆన్లైన్ లో. అండ్ ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి కాల్ చేసుకోండి. దీంట్లో ఎప్పటిలాగానే మ్యూచువల్ ఫండ్స్ ని బెస్ట్ వాటిని ఎలా పిక్ చేసుకోవాలి, డిఫరెంట్ టైప్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, ఇవన్నీ అలాగే ETFs కొత్తగా వచ్చిన ETFs ను వాటిని ఎక్కడ ట్రాక్ చేసుకోవాలి, ఎలా ఇన్వెస్ట్ చేసుకోవాలి, ఇండెక్స్ ఫండ్స్ కూడా ఇలా మొత్తం మీకు కాంప్రహెన్సివ్ గా డిస్కస్ చేయబడుతుంది. అలాగే ఎవరైనా మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి వాటి గైడెన్స్ కూడా ఈ ప్రోగ్రామ్ లో ఇవ్వబడుతుంది. మొత్తం టోటల్ ఇది 6 hours ప్రోగ్రామ్, 3 days ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ అందరూ కూడా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కాల్ చేసుకొని ఈ వెబినార్ కి బుక్ చేసుకోండి. థ్యాంక్ యూ.